ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపేస్తుంది హనుమాన్ సినిమా. ఓవర్సీస్లో ప్రభంజనం సృష్టిస్తుంది. ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని రికార్డులను ఓవర్సీస్లో హనుమాన్ క్రియేట్ చేస్తుంది. దాదాపుగా $5 మిలియన్ కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. నార్త్ ఏరియాలో ఆల్రెడీ 20 కోట్ల షేర్ను రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 30 కోట్లకు పైగా షేర్ వచ్చినట్టు తెలుస్తుంది. అలా ఈ వారం రోజుల్లో అన్ని ఏరియాల లెక్కలు చూస్తే $150 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది. మైత్రి సంస్థ అధికారిక పోస్టర్ను రిలీజ్ చేసింది. హనుమాన్ ప్రభంజనానికి ఈ కలెక్షన్లే నిదర్శనమని అంతా చెబుతున్నారు. హనుమాన్ సినిమాకు ఇంకా టికెట్లు దొరకడం లేదని చాలామంది నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. డిమాండ్కు తగ్గ థియేటర్లను హనుమాన్కు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు 90% షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి. కానీ మిగతా సినిమాలు మాత్రం ఈ ట్రెండ్ను ఫాలో అవ్వడం లేదు. చాలా చోట్ల ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. హనుమాన్ మాత్రం ఇంకా ఆడియన్స్ను రాబడుతుంది. ప్రేక్షకులు హనుమాన్ను రిపీట్ మోడ్లో చూస్తున్నారు. అసలు ఎక్కడా కూడా అంత సులభంగా టికెట్లు దొరకడం లేదు. బుక్ మై షో ట్రెండ్ చూస్తుంటే హనుమాన్ క్రేజ్ అర్థమవుతుంది. ఇప్పటికే 10-12 లక్షల టికెట్లు కేవలం బుక్ మై షోలో తీసుకున్నట్టు తెలుస్తుంది. మొదటి వారం లిమిటెడ్ స్క్రీన్లలో ప్రదర్శితమవుతూనే ఈ రేంజ్ వసూళ్లను సాధించింది. ఇక హనుమాన్కు రెండో వారంలో అదనపు షోలు, థియేటర్లు యాడ్ అవుతున్నాయని తెలుస్తుంది. రెండో వారం వసూళ్లు మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తుంది. లాంగ్ రన్లో ఈ చిత్రం 3 నుంచి 400 కోట్ల క్లబ్లో చేరేలా ఉంది. చూస్తుంటే ఇది కాంతార రికార్డులను ఇట్టే బ్రేక్ చేసేలా ఉంది.